ఫ్రెండ్స్, వెల్కమ్ టు లైవ్ అప్డేట్స్ అండి. లైవ్‌లో ఒక చిన్న కాన్వర్జేషన్ అనమాట. భరణి గారితో కళ్యాణ్ మాట్లాడుతున్నాడనమాట. ఏంటి అంటే మనం లాస్ట్ వీక్ చూసాము. కళ్యాణ్‌ని ఫస్ట్ క్యాప్టెన్సీ టాస్క్ నుంచి తొలగించిన డేమాన్ గురించనమాట. తనే తొలగించాడు గదా! నాకెందుకు బాధ కలిగిందంటే సార్, అక్కడ ఆ రోజు క్యాప్టెన్సీ వాడిది అయిపోతుంది అన్న రోజు, వాడి దగ్గర ఒక 3x మిగులుతాయి. నేను ఈ రోజు అయిపోయిద్ది నాది అన్నప్పుడు, ఏముందిలే నెక్స్ట్ కళ్యాణే గదా క్యాప్టెన్ అయ్యేది. వాడికి ఉపయోగపడతాయిలే, వాడు తింటాడులే అని జెప్పేసి ఆలోచించి ఆ విషయం చెప్పాడు. అలాంటి వ్యక్తి ఫస్ట్ నన్నే తీసేస్తే నాకెలా అనిపిస్తది సార్, మీరొకసారి ఆలోచించండి. నన్నే తీసేస్తారని నేను ఊహించను గూడా ఊహించలేదు. అదే నేను తీసుకోలేకపోతున్నాను. నాకదే బాధగా ఉంది. అది క్యాప్టెన్సీ పోయిందనో ఇలా అని కాదు. నన్ను నేనే వస్తాను అని నమ్మి నాకే సపోర్ట్‌గా నిలబడిన వ్యక్తి ఫస్ట్ నన్నే తీసేయడం అన్నదే నాకు కొంచెం నేను ఇచ్చేయలేకపోయాను. నేను వాడితో సరిగ్గా మాట్లాడలేకపోతున్నాను. ఫ్రీగా ఉండలేకపోతున్నాను అని చెప్పేసేసి భరణి గారితో షేర్ చేసుకుంటూ ఉన్నాడు. నిజంగానే అది ఆ రోజే తెలుసు. తను రీతు మాట విన్నాడు, ఇన్‌ఫ్లూయెన్స్ అయ్యాడన్న విషయం అందరికీ తెలిసిన విషయమే. కానీ కళ్యాణ్ ఇంకొంచెం క్లారిటీగా ఇంకో విషయాన్ని భరణి గారితో షేర్ చేశాడనమాట. ఈ విషయం మీద మీకేమనిపించిందో కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. బాయ్.